ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పూలు తెలుస్తుందంటేనే భయంగా ఉంది. ఏం చేద్దాం, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అన్న ఫోన్ చేద్దాం. హలో అన్నా. చెప్పరా కొత్త పిల్ల కొడుక, ఈ టైంలో కాల్ చేసావేంటి? అయినా ఈ టైంలో మంచి మూడ్లో ఉండాలి కదా. మూడా బొంగ, ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక కాలు వణుకుతున్నాయి. ఎందుకురా? ఎందుకేంటన్నా, అటు ఇటు కాకుండా 24 ఏళ్ళకే పెళ్లి చేస్తే ఇలానే ఉంటది మరి. అరే నీకు తెలుసా, నాకు 18 ఏళ్ళకే పెళ్లి చేశారా. ఏజ్ గురించి చెప్పకు. మా తాత 16 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాడు, నన్ను చిన్న వయసులో పెళ్లి చేసుకోమంటే ఎలా? ఇంకొకటి, మా తాత గోల్ ఏంటంటే నా పెళ్లి చూసి చచ్చిపోతాడంట. అది మా వాళ్ళు సీరియస్ తీసుకొని నాకు ఇప్పుడు వద్దన్న గోల చేసి మరి పెళ్లి చేశారు. అరే అయినా శోభనం రోజు చావులో లేదురా. నేను అదే అంటున్నా, మా తాత చస్తాడన్న తొందరలో పెళ్లి చేశారు, మా తాత చావాలన్న ఆనందంలో పెళ్లి చేశారో నాకు అర్థం కావట్లేదు. అయిందేదో అయిపోయింది, ఫస్ట్ నీ శోభనం గురించి ఆలోచించు. అమ్మాయి వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. ఒరే కంగారు పడి ఏం చేయకుండా ఉండకు రోయ్. అన్న ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తా. అమ్మాయి వస్తుంది. ఓకే ఓకే కానియండిరా. ఈ మల్లెపూలు ఒకటి ఎలా స్టార్ట్ చేయాలో ఏంటో. వచ్చేసింది. ఓ సారీ. పాలేంటి నీళ్ళల్లా ఉన్నాయి? అవి నీళ్ళేనండి. అదేంటి పాలు గది ఇచ్చేది? పాల ట్రెండ్ పోయిందా? ఏంటో ఈ శోభనం రూల్స్ సడన్ గా చేంజ్ చేశారు. అయ్యో తాగండి. ఓ దాహంగా లేదు కదా, దాహం వేసినప్పుడు తాగుతాను. కూర్చోండి. మీరు కూర్చోండి. అయ్యో పర్లేదండి, మీరే కూర్చోండి. లేడీస్ ఫస్ట్, మీరు కూర్చోండి. ఏం కాదండి, ఏం కాదు, మీరు కూర్చోండి. దీనికి నాకంటే మొహమాటం అనుకుంటా. పర్లేదు, ఇద్దరం ఒకేసారి కూర్చుందామా? ఇది బెటర్. స్వీట్స్ కావాలా? ఏ వద్దు. అలా చూస్తున్నారేంటి? అంటే ఈగలు వాళ్తున్నాయని అలా చూస్తున్నా. ఓ మీరు అలా చూస్తుంటే తినడానికి అనుకున్నా. అయ్యో దీనికి ఇలా అర్థమైందా? చిరుగుద్ది. ఇంకాసేపు అలానే గెల్లితే బెడ్షీట్ చిరుగుద్ది అంటున్నా. ఓ సారీ. మీరు ఈ శారీలో చాలా బాగున్నారు. ఇంతమందికి ఎప్పుడన్నా కట్టుకున్నారా? ఓ సారీ, ఫస్ట్ నైట్ శారీ కదా, ఫస్ట్ టైమే కట్టుకొని ఉంటారు. అంటే నాకు ఫస్ట్ టైం ఫస్ట్ నైట్, అందుకని కొంచెం కంగారులో అలా. సారీ. పర్లేదండి. ఓకే. మీరు కూడా ఈ పంచలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మా తాతది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. ఓ తిట్టిందా పూడిందా? సర్లే మాట్లాడదాం. అది చెప్పండి. పర్లేదు, మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్ కదా, మీరు చెప్పండి. మీరే చెప్పండి. మీరు చెప్పండి. అయ్యో మీరే చెప్పండి. మీరే. ఇలా అయితే ఈరోజు స్టార్ట్ చేసినట్టే. ఇంతకీ మీరు ఎక్కడ చదువుకున్నారు? మా ఊర్లోనే. మీరెక్కడ చదువుకున్నారు? నేను పక్కూరికి వెళ్ళి చదువుకునేవాడిని. అయ్యో పాపం. దేనికి? మీ ఊరు నుండి పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళేవారనుకుంటా. నేను బస్లో పోయేటోని. అవునా? అవును, మీరు హైదరాబాద్ లో ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు? 7 years నుండి. ఓ మరెక్కడ జాబ్ చేస్తున్నారు?
ఒకటి చేయకపోతే చాలా కష్టం. మ్, 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 మ్. ఆ, మ్, ఆ, ఆ. ఓ, పడుకుందా? 4 దాకా సొల్లు చెప్తే పడుకోకేం చేస్తుంది? మనం పడుకుందాం. ఈరోజు మొత్తానికి పెండింగే. ఏం చేద్దాం? ఏవండి ఏవండి ఎవరు? ఏవండి దయ్యం 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 దయ్యం. ఏమైందండి? నేను నాకు పెళ్ళైంది కదా, దయ్యం అనుకొని దడుచుకున్నాను. ఎందుకండి అలా అరిచారు? అంటే ఇన్ని రోజులు రూమ్లో సింగిల్గా ఉండేవాని కదా, సడన్గా నిన్ను చూసేసరికి దయ్యం అనుకొని అరిచేశాను. సారీ. అయ్యో అవునా? కాఫీ తీసుకోండి. నేను ఇంకా బ్రష్ చేయలేదు. బెడ్ కాఫీ అండి. అచ్చి బాబోయ్, నేను ఇంతకుముందు కాఫీ తాగాలనుకుంటే ఆఫీసులో తాగేవాడిని, కానీ ఇప్పుడు బెడ్ మీదే బెడ్ కాఫీ. అయినా పెళ్ళైతే ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా మా తాత వల్లే. తాత నువ్వు సూపర్. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఓహో, కాఫీ ఈ రేంజ్లో ఉందంటే. ఏమైందండి? కాఫీ బాలేదా? అలా ఏం లేదు. కాఫీని అటు ఇటు తిరుగుతూ తాగితేనే కిక్ ఉంటుంది తెలుసా. సరే అండి. ఒక్క సిప్పికి చిలకలు ఎగిరిపోయేంటి? ఇదేంటి కాఫీ ఇంత దారుణంగా చేసింది? కాఫీకి నాకే సంబంధం లేదే. ఇది ఇంకెప్పుడు తాగొద్దు. ఇవ్వండి కప్పు. అవును, ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదు. అది తిరిపోయింది. ఫస్ట్ సిప్కే పిచ్చెక్కిపోయింది తెలుసా. థ్యాంక్స్ అండి. అయితే రోజు ఇలానే చేయాలి మా ఆయనకి. ఏవండి టవల్? థ్యాంక్ యూ జాను. ఇంతకుముందు నేను స్నానం చేసి వెళ్ళి టవల్తో తుడుచుకునేవాడిని, కానీ ఇప్పుడు నా పెళ్ళం స్నానానికి ముందే టవల్ తెచ్చిచ్చింది. అయినా పెళ్ళం టవల్ తెచ్చిచ్చి ఆ కిక్కే వేరే. స్నానం చేద్దాం టటాయ్ కాత్యాయిని, స్నానం చేస్తున్నా కాత్యాయిని, సోపు రుద్దిన కాత్యాయిని, బయటికి వస్తున్నా కాత్యాయిని. జాను సారీ. అంటే ఇన్ని రోజులు సింగిల్గా రూమ్లో ఉండి అలా అలవాట్లో పొరపాటుగా తుడుచుకుంటూ బయటకు వచ్చేసా. ఇట్స్ ఓకే అండి, పర్లేదు. మీరు రెడీ రండి, కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. రేయ్, నీకు శోభనం కాకుండా నేను మొత్తం ఫ్రీ షో చూపించావు కదరా. ఒరే నీకు పెళ్ళైందిరా, అలా ఎలా మర్చిపోతున్నావు? ఇంకోసారి ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేయదు ఓకే. చిన్నప్పటి నుండి దాచుకున్నదాన్ని సింపుల్గా చూపించావు. ఎలా? ఏం చేసావు? ఇదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? ఏం ఇస్తుందో ఏంటో. సేమియానా? సేమియా కాదండి, మ్యాగీ.
మ్యాగీనా? అంటే మీకు ఆఫీస్కి లేట్ అవుతుందని 2 minutesలో చేసేసాను. ఓకే. ఉండండి, వాటర్ మర్చిపోయి తెస్తాను. పెళ్ళి ముందుకు పూరీలు, బోండాలు, దోశలు తినేవాడిని. ఇప్పుడు మ్యాగీ తినాల్సి వస్తుంది. అంతా పెళ్ళి చేసుకోవడం వల్లే. దేవుడా, మార్నింగ్ కాఫీలా కాకుండా మ్యాగీ అన్న బాగుండేలా చూసుకో. చల్. నేను ఇంకా వేయలేదండి. ఓకే, వెయ్యే ముందుకే భయం వేస్తుంది. చాలు. థ్యాంక్ యూ. ఇదే రేంజ్లో ఉంటుందో. తిన్న తర్వాత చనిపోకుండా చూసుకో దేవుడా. ఏంటండి, బాలేదా? అజిరిపోయింది. నిజంగా? నీలాగా ఆ చైనీస్ వాడు కూడా చేయలేరు తెలుసా? థ్యాంక్ యూ అండి. సేమ్ టు సేమ్ అండి. మీ మావయ్య గారు కూడా ఇలానే అంటారు. ఆడేవిడేంటండి? మా నాన్న. సారీ, మా మామయ్యది కూడా సేమ్ టేస్ట్ అనుకుంటా. ఇంకొంచెం వేయనా? ఇంకొంచెం. చల్. మీరు తింటూ ఉండండి, బట్టలు వాషింగ్ కేసి వస్తాను. జాను, లంచ్కి ఏం చేసావు? మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేశానండి. ఓ సూపర్. ఓకే, నువ్వు వెళ్ళు. అసలు నా ఇష్టాలేంటో నాకే తెలీదు. అలాంటిది నాకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసింది. ఇది పెళ్ళిలో ఉండే కిక్ అంటే. ఏమో అనుకున్నా కానీ మ్యాగీ మాత్రం చాలా బాగా చేసింది. వెళ్తారండి? నేనన్నది బైక్ గురించి. అయ్యో, నేను అంటుంది మన డోర్ లాక్ గురించి అండి. లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. అయ్యో, వస్తున్నా జాను, ఒక్క నిమిషం వస్తున్నాను. సారీ. ఏంటో ఈయన. సారీ జాను, అంటే రోజు ఆఫీస్కి డోర్ లాక్ వేసుకొని వెళ్ళడం అలవాటు. అలా అలవాట్లో పొరపాట్లో లాక్ వేసుకొని వెళ్ళాను. సారీ. అయ్యో పర్లేదండి, ముందు మీరు లోపలికి రండి, కూర్చొని నేను వాటర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఎంత బాగా అర్థం చేసుకునే అమ్మాయి దొరికింది. నేనేమో నాకు పెళ్ళైన విషయాన్ని ఆరేసిన అండర్వేర్లో ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతున్నాను. ఛీ, ఎంత ఫీల్ అయిందో. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్తాను. ఏవండి, బాయ్. ఓకే, బాయ్. అయ్యో, సిగ్గేస్తుంది. అరే రంగా, ఏంట్రా లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్తున్నావే? వద్దు భూషి, నీకు నీ కర్రీస్కో దండం. అరే, కారం వేసి ఉప్పేసే కారం వేయవు. పూరీలు వేసే కర్రీని అన్నం లేచి పప్పు అంటావు. ఇంకోటి, నువ్వే కర్రీ చేసావో తెలుసుకున్న లోపు తిన్నది అరిగిపోతుంది తెలుసా? చికెన్ కర్రీ చేస్తావు, చికెన్ కంటే అందులో ఉల్లిపాయలు ఎక్కువేస్తావు. చికెన్ కర్రీ ఉల్లిపాయల కర్రీ తెలుసుకోవడానికి 1/2 అవర్ పడుతుంది. ఇంతకీ మొత్తానికి ఏమంటావు? అనేదేం లేదు భూషి, నీ హలీం లాంటి కర్రీస్ తీసుకొని ఇంకెవ్వడికన్నా పెట్టుకో. నాకు పెళ్ళైంది, నా పిల్లని నాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది. అవి తిని నేను హ్యాపీగా ఉంటాను. నీ ఎక్స్పెరిమెంట్ కర్రీస్తో చంపడానికి ఇంకెవ్వనన్నా చూసుకో. నేను మాత్రం సేఫ్గా ఉంటాను. ఓకే, బాయ్. ఎంతకు తెగించావురా, చెప్తా నీ సంగతి. రే కొత్త పెళ్లి కొడుకురా, న్యూలీ మ్యారీడ్ బాయ్, కమాన్ కమాన్. కొత్త పెళ్లి కొడుకు కుడికాలు
నన్ను లోపల పెట్టిరారా. ఏ మామా నైట్ ఫుల్ ఎంజాయా? సిగ్గు 3 o'clock వరకు అంటే నైట్ 3 o'clock. ఏ మామా 3 o'clock అంటే వీడు మామూలోడు కాదురా బాబు. నువ్వేంట్రా మామా అయినా రాత్రి ఏం చేయాలో తెలియట్లేదన్నావు, ఇప్పుడేమో 3 o'clock అంటున్నావు. ఆహా అంటే ఏదేమైనా అంత లోక కళ్యాణం కోసమే కదా. ఆహా అంతే. మొన్నటిదాకేమో కళ్యాణమే వద్దన్నాడు, ఇప్పుడేమో లోక కళ్యాణం అంటున్నాడు. మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. ఆహా అంతా నైట్ ఎఫెక్ట్రా. ఇంతకీ నీ వైఫ్ పేరేంట్రా? తన నేమ్ జానకిరా. నేను ముద్దుగా జాను అని పిలుస్తాను. అబ్బో ఆహా ఏ, అప్పుడే ఏ, ముద్దు ఏ. పేర్లు, ఆ. రేయ్ మీరు మరి ఇప్పుడు కాక విడాకులు ఇచ్చాక పిలుస్తారా? జస్ట్ ఫర్ ఫన్ అలా చూడొద్దు. విడాకులు అంటాడేంటి వీడు? ఓకే. నీ ఓకే. వేస్ట్ వాడు కదా వీడు. ఇంకేంట్రా పెళ్లి సంగతిలో పార్టీ లేదా? ఉంది లేరా, పని చూసుకో. ఓకే నీ ఉందంట్లేరా, పని పని తప్ప చూసుకుందాం. అన్ని ఇంట్రెస్టే. హలో జాను. హలో. ఏ మామా ఇప్పుడే ఫోన్లు. అమ్మా. ఆ. ఈ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. అది అవదమ్మా, నువ్వు చేసుకోవాలంటే ఎవరైనా పిల్లనివ్వాలిగా. నాకేం తక్కువరా, నాకెందుకు ఎవరు? ఆ, అదే తక్కువ. అంటే ఏయ్ నువ్వు అనుకుంటున్నది కాదు, శాలరీ తక్కువ అంటున్నావు. అదే కదా, క్వాలిఫికేషన్ తక్కువ అని శాలరీ తక్కువ ఇస్తున్నారు. పిల్లని ఎందుకు ఎవర్రా? రేయ్ ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయిలకి అబ్బాయిల కంటే శాలరీలే ఇంపార్టెంట్ కదా. రేయ్ కొంచెం సైలెంట్ గా ఉండండి. ఓకే. హలో చెప్పు జాను. ఏం చేస్తున్నారండి? వర్క్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నానండి. ఓ ఏం సినిమా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకుంటా. ఆ. ఓకే. నీ తిన్నారా అండి? లేదు తినాలి. అయ్యో ఇంకా తినలేదా? 1 అవుతుంది. వెళ్ళి తినండి. టైంకి తినకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. తింటా ఇప్పుడే తింటా. ఓకే బాయ్. నువ్వు కూడా తిను. ఓకే ఓకేనా? అండి, బాయ్. రే ఎక్కడికి రా, వర్క్ చేయ ముందు. ఎప్పుడు వర్క్ అంటావు? ఎప్పుడైనా టైంకి తిన్నావని అడిగావా? నా వైఫ్ నన్ను లంచ్ చేయమంది, నేను వెళ్ళి లంచ్ చేస్తాను. రే ఇంకా లంచ్ టైం కాలేదురా. లంచ్ టైం కాకపోయినా నేను వెళ్ళి లంచ్ చేస్తాను, ఎందుకంటే నా వైఫ్ లంచ్ చేయమన్నది. మీరు కూడా టైంకి తినండి, లేకపోతే గ్యాస్ స్టవ్ వచ్చి ఒకటే స్మెల్. ఓకే నేను వెళ్తాను. రే అరే మేము వస్తున్నాం, ఆగరా. ఆగరా. రే బా ఏంట్రాయిడు తీయడానికి ఎంత టైం పడుతుందంటే పెద్ద ఐటమే అనుకుంటా. తీస్తున్నాడుగా. పెళ్ళైంది కదా, ఆ మాత్రం ఆ ఉంటదిలే. ఉంటదిలే. నా దాంట్లో ఏముంది? మ్మ్హ్మ్. నీ వైఫ్ ఏం చేసిందేంట్రా? అది మ్హూ. నాకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసిందిరా. మరి త్వరగా ఓపెన్ చేయరా. చేయరా? ఓపెన్. వస్తుంది. ఏంట్రా? ఏంటి రావట్లేదా? వస్తుంది అంటే ప్రేమతో చేసింది కదా, కొంచెం టైట్ గా ఉంది. చాలా ప్రేమతో. నిజంగానే రావట్లేదా? తీసేలోపు పైకి పోయేటట్టున్నాడు రా. కరెక్టేరా. ఏ చప్పట్లు. తీసాడు. సూపర్. ఇదిగోండి ఎంత జీడిపప్పు వేసిందో. ఈడేంట్రా? చూసారా, మనం ఆ బూసిగాడు హోటల్లో జీడిపప్పు ఉప్మా తింటే ఉప్మాలో పచ్చిమిర్చి ఉంటుంది కానీ జీడిపప్పు ఉండదు. ఒకవేళ ఆ రోజు నీ జాతకం బాగుంటే జీడిపప్పు వస్తుంది, అది కూడా ఒక్కటి. కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వడం వల్ల ఉప్మా అంతా జీడిపప్పే. ఇదంతా మా తాత గోల్ వల్లే. మా తాత గోల్ వల్ల నా దోల తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా జీడిపప్పుతో నా జీవితం బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా మా ముసలోడు గోల్ గొప్పదా. అబ్బో, అయినా మొన్న మా తాత పోతే బాగుండన్నావు. కోపంలో మంది అంటాం.
అన్ని సీరియస్ తీసుకుంటారా? అయినా మనం చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోడాడు, అది గట్టిగుండే. ఇలాగే అనుకుంటా. అబ్బో అరే ఈ ఉప్మాలో ఇంత జీడిపప్పు చూస్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా. ఒరే నువ్వు సిగరెట్లు తాయి నీ బాడీలో అవయవాలే చక్కగా పనిచేస్తావు, నీకు పెళ్ళి అవసరమా? మళ్ళీ అవమానం. బాగా చెప్పావురా. నవ్వండి రా, నవ్వండి. జీడిపప్పు అబ్బో ప్రేమ బాగా ఎక్కువైనట్టుంది. స్పూన్ కూడా ఇరక్కపోయింది. ఆ, చాలా. ఓ నువ్వు కూడా కొద్దిగా హెల్ప్ చేయరా. నేను పట్టుకుంటా, నువ్వు పట్టుకో. అమ్మా రావట్లేదు. వచ్చేస్తుంది. ముక్కు పగలు కట్టావు కదరా. మీ ఆవిడ జీడిపప్పు మరుగుని పల్లి పట్టి చేసినట్టుంది. ఏంట్రా నువ్వు? సరే ముక్కు చూద్దాం. సారీ సారీ, ఏంట్రా చూడొకసారి. దీంతో ముక్కే కాదు తల కూడా పగిలిపోయింది. వీడు రాజఫలాలు జీడిపప్పుతో పరిగెత్తడం కాదురా, జీడిపప్పులో ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఎలా తింటావమ్మా? తినరా. తిను. వీడి కోపం చూస్తుంటే ఈ ఉప్మాతో మన ముక్కు కూడా పగలగొట్టేటట్టున్నాడు. పదండ్రో. ఆగండ్రా, నేను వస్తున్నా. వచ్చేసానన్నా. ఓ వచ్చేసారా? ఓకే, బాయ్. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. థ్యాంక్ యూ. షూ తీయరా? వెళ్దామా? మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను డిన్నర్ చేసేస్తాను. ఇది వండుతుందా? ఇది ఉప్మా చేస్తేనే ఒక రేంజ్లో ఉందంటే డిన్నర్ చేసిందనుకో దోలు తీరిపోద్ది. ఎలాగైనా ఆపేయాలి. జాను, ఈరోజు డిన్నర్ నుంచేనా? అయ్యో మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. శ్రమ కాదే, నువ్వు చేసిందంటే శవం అయ్యేలా ఉన్నాను. అంటే ఒక మొగుడు పెళ్ళానికి వండి పెడితే అందులో ఉండే కిక్కే వేరు తెలుసా? సరే అండి. ఓకే, ఎలాగోలాగా తప్పించుకున్నాను. త్వరగా వెళ్ళాలి, కంగారులో ఇది వండిందనుకో డైరెక్ట్ కాటికే. ఏదో ఒకటి. లంచ్ బాక్స్ లేదేంటి? ఎక్కడ పెట్టింటాడు? తీసుకెళ్ళాడే. అడుగుదామా? అడిగేద్దాం. స్టార్ట్ చేద్దామా? ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? అది లంచ్ బాక్స్ ఎక్కడుంది? కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీస్లోనే మర్చిపోయాను. తీసుకొస్తాలే. రేపు తీసుకొస్తారా? సిచ్యువేషన్ని బట్టి తీసుకొస్తా. ఈ ఏడోళ్ళకి బాక్సుల మీద ప్రేమ ఏంటో. జాను, ఉల్లిపాయలు టమాటాలు నువ్వు కోయి, అందులోకి ఇంగ్రీడియంట్స్ నేను చూసుకుంటా. ఉల్లిపాయలు మూన్ షేప్లో ఉండాలి, టమాటాలు ట్రయాంగిల్లో ఉండాలి. మోనో ట్రయాంగిల్ అంటున్నాడంటే మా ఆయనకు వంట బానే వచ్చు. ఇదిగో. ఏంటండి అన్ని ఒకేసారి వేసేసారు? అంటే అన్ని ఒకేసారి వేస్తే ఒకేసారి ఉడికిపోతాయి కదా, టైం వేస్ట్ అయింది. కానీ ఐడియా ఎదిరిపోయింది కదా. అలా అన్నీ వేసేసాం అనుకో 2 minutesలో అయిపోద్ది. అయితే రావు మరి ఫీలింగ్స్. సిలిండర్ పేల్చేయి. అదే ఆపేయి. ఇదేంటి నాలుక తడబడుతుంది. థ్యాంక్ యూ. చాలు చాలు. చాలండి.
కారంగా ఉంది. ఆ? ఏంటి అలా ఉన్నావు? కర్రీ బాగాలేదా? చాలా బాగుందండి. అదే కదా, బాగుంటుంది. వీడేంటి కారం తింటే బలం వస్తుంది అన్నట్టు ఇంత కారం వేశాడు. ఏయ్, ఏంటి జాను కంట్లో నీళ్ళు వస్తున్నాయి? కారంగా ఉందా? అదేం లేదండి, నాకు ఇంత మంచిగా వండి పెట్టే హస్బెండ్ దొరికినందుకు ఆనంద బాష్పాలు వస్తున్నాయండి కంట్లో. అంతే. థ్యాంక్ యూ. మీరు తినండి. ఏ నెల తింటున్నాడో ఇంత కారం. ఇంకొంచెం వేసుకో. ఏం కాదు. తీసేసాడే. నువ్వు తిని నేను వెళ్తాను. ఈడు ఎలా తిన్నాడ్రా బాబు? మండిపోతుంది. కర్రీ అదిరిపోయింది కదా. ఇంకొంచెమేనా? ఏం కాదు, ఇంకొంచెం కర్రీ వేసుకో. పడుకోవడం కష్టమే. ఇలా తంతుందేంటి? ఇదంతా ముసలి. ఈడు ఎవరు? మనోడా? హలో హలో, చెప్పరా మనోడా, కొత్త కాపురం ఎలా ఉంది? జ్వరం రాక ఉల్లిపాయలు తీసి సంకలో పెట్టుకున్నట్టుంది. ఏంట్రా మనోడా అలాగంట? అవన్నీ కాదు, నువ్వెప్పుడు చచ్చిపోతున్నావు చెప్పు నాకు ఇప్పుడు. నేను చూసొస్తారా? నా పెళ్లి చూసి చచ్చిపోతా అన్నావు ఎరా, చచ్చిపో. నువ్వు చస్తానని చెప్పి నాకు పెళ్లి చేసి నేను ఇక్కడ నిద్ర ఒక నేను చావాల్సి వస్తుందిరా. తాత, నువ్వు పని చేయి. మనోడా వద్దురా వద్దురా రే. 2 రోజుల్లో చచ్చిపో. ఒకవేళ చచ్చిపోలేదనుకో నేనే అక్కడికి వచ్చి ఒట్టి మిరపకాయలు ముక్కులో పెట్టి చంపేస్తా. 2 రోజుల్లో నువ్వు చచ్చిపోయిన శుభవార్త నాకు వినిపించాలి. ఒకవేళ వినిపించలేదనుకో ముసలి. ఈడేంటి పెళ్లి చేసుకున్న ఆనందంలో నన్ను చచ్చిపోమంటాడు. పిచ్చోడు. అమ్మా, ఈ బ్యాచిలర్ లైఫ్ లో బట్టలు ఉతకడం అనేది ఓ యుద్ధం లాంటిది. లవ్ యు మోనికా, లవ్ యు మోనికా, లవ్ యు మోనికా, కిచి కిచి మా, కిచి కిచి మా, లవ్ యు మోనికా. ఇదేంటి ఇలా ఉతుకుతున్నారు? ఏవండి? కిచి కిచి మా, కిచి కిచి మా. ఏవండి? ఆ? మీరు ఉతుకుతున్నారేంటి? నాతో చెప్తే నేను ఉతికేదాన్ని కదా. ఆ? అవును, అది కదా ఉతకాల్సింది. నేనెందుకు ఉతుకుతున్నాను? నేను ఇంకా బ్యాచిలర్ లైఫ్లో నుండి బయటికి రాలేదు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేద్దాం. ఏంటండి ఇంతసేపు ఆలోచిస్తున్నారు? నాతో చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అలా ఏం లేదు. అంటే నాకు పెళ్ళయ్యాక నా వైఫ్కి వీకెండ్లో నేను హెల్ప్ చేద్దామని ఒక చిన్న కోరిక, అందుకే ఉతుకుతున్నాను. నీవి ఏమైనా ఉంటే తీసుకురా, ఉతికేస్తా. అయ్యో పర్లేదండి, నేను ఉతికేసుకుంటాను. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇదంతా కామనే. నువ్వు వెళ్ళి తీసుకురా, ఉతికేస్తాను. సరే అండి. ఏముంది, మా అయితే ఒక డ్రెస్ తీసుకొస్తుంది, అది ఉతికేసే మార్కులు కొట్టేయచ్చు అంతే. లవ్ యు మోనికా, 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 మోనికా. ఏమైందండి? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను ఉతికి చేస్తాను.
అదే నువ్వు వెళ్ళు నేను ఉతికేస్తాను అంటున్నాను. సరే అండి. ఇన్ని బట్టలు ఉన్నాయంటే ఇది రోజుకు 3 సార్లు స్నానం చేస్తా. అయినా అది వద్దు అన్నప్పుడే ఆలోచించాల్సింది. అనవసరంగా కమిట్ అయ్యాం. పనిలేని పిల్లోడు పిల్లి తల ఉరిగినట్టుంది నా పరిస్థితి. ఇదేంటి ఇల్లంతా జెండు బాంబ్ స్మెల్ వస్తుంది? ఎక్కడబ్బా? ఇదేంటి ఇన్నున్నాయి? బట్టలు ఉతికేసరికి ఇంత బాడీ పెయిన్సా? ఇంకోసారి బట్టలు ఉతకమంటే దాన్నే ఉతకమని చెప్పాలి. ఏమండి ఏమైంది? జెండు బాంబ్ రాసుకుంటున్నారు? దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు? అది వెదర్ చేంజ్ వల్ల బాడీ కొంచెం పెయిన్ గా ఉంది. ఓ అవునా, హాస్పిటల్కి వెళ్దామా? ఏ అవసరం లేదు, ఆల్రెడీ వెళ్ళేసి వచ్చా. ఏమన్నారు? తెల్లారితే కానీ చెప్పలేమన్నారు. అంతవరకు ఎక్కడ ఈ టాబ్లెట్స్ వాడమన్నారు. బాడీ పెయిన్స్ తగ్గడానికి సూప్ చేసి తీసుకురానా? ఉండండి, తీసుకొస్తా. సూప్ అవసరం లేదు, వాటర్ తీసుకురా చాలు. సరే అండి. బాడీ పెయిన్స్ కి సూపా? సూపులతోటి చంపేసేలా ఉంది ఇది. ఈ రోజన్నా శోభనం చేసుకుందాం అనుకుంటే ఈ బాడీ పెయిన్స్ తో అంటే చాలా కష్టం అమ్మా. అబ్బా అబ్బా. ఏవండి, లంచ్ బాక్స్ మర్చిపోయారు. కావాలని మర్చిపోయాను, అయినా వదిలేదు. ఏంటి? ఏం లేదు, కంగారులో మర్చిపోయాను అంటున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏవండి, మళ్ళీ ఏం మర్చిపోయాను? బాయ్ చెప్పడం. ఓకే బాయ్. బాయ్ అండి. దీని ప్రేమ బాగానే ఉంటది, కానీ దీని వంటలే డేంజర్ ఉంటాయి. రే తొందరగా కానివ్వండిరా, బిర్యానీ ఆర్డర్లు అయిపోయినాయా? వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు చేసి సంపూ తింటున్నారా? తొందరగా కానివ్వండిరా, అర్థమైందా? సార్ బూషి గారు. ఎవరది? సార్ మీరా? ఏం కావాలి సార్ మీకు? అదే లంచ్ బాక్స్. లంచ్ బాక్సా? మీరు మా దగ్గర తినరు కదా సార్. నేను పూరీ కర్రీ అన్నం లేసి పప్పు అంటాను, అలాగే చికెన్ కర్రీలోను చికెన్ కంటే ఉల్లిపాయలే ఎక్కువ వేస్తాను కదా సార్. మీకు పెళ్ళయింది, మీ భార్య బాగా వంటలు చేస్తే హ్యాపీగా తింటారు కదా సార్. మరీ ఓవర్ కాలేదు? ఎవడ్రా ఓవర్ చేసింది? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ హలీం లాంటి కర్రీస్ తీసుకొని ఇంకెబ్బడికన్నా పెట్టుకో. నాకు పెళ్ళైంది, నా పిల్లని నాకు ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది, అవి తిని నేను హ్యాపీగా ఉంటాను. నీ ఎక్స్పెరిమెంట్ కర్రీస్తో చంపడానికి ఇంకెవ్వనన్నా చూసుకో, నేను మాత్రం సేఫ్ ఉంటాను. ఓకే బాయ్. అదేదో పెళ్ళైన ఆనందంలో అలా అనేసాను. అయినా నీకు తెలుసు కదా పిల్లం వంటలు ఎలా ఉంటాయో. ముందే నీకు పెళ్ళైన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది తెలిసే అన్నారా, కానీ నువ్వేం చేసావు? అగ్గి పెట్టే మధ్య 90 దాకా ఎలా ఎగురుతాడో అలా ఎగిరేవరాను నా మీద. పోనీలే 10 రోజుల్లో పెళ్ళాం గురించి తెలుసుకుంటాడులే అనుకున్నా, కానీ రే నువ్వు 2 రోజుల్లో తెలుసుకున్నావురా. మొత్తం క్లియర్గా అర్థమైంది. నువ్వు ఆవేశం స్టార్లో అరవకుండా ముందు లంచ్ బాక్స్ ఇస్తే నేను వెళ్ళిపోతా. సరే సరే. నా ఫుడ్ తింటే చచ్చిపోతానన్నావు. నీ తింటే ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, దాన్ని తింటే ఆన్ ది స్పాట్లోనే చచ్చిపోతా. ఇవే ఇప్పుడు తెలుసుకున్నాడు తెంగరేదా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది, ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థం కాలేదా? అర్థమైంది. ఇదిగో ఆ ముందే ఆ రెస్టారెంట్ కి ఓనర్ అన్నమాట. ఆమె హీరోయిన్, అది ఏలియన్. ఇప్పుడు ఆమె డైమండ్ హీరో బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఒక ఫోన్ మాట్లాడేసి వస్తా జాను. సరే అండి. ఏం సినిమాలు రా ఇవి? అంతా మా ముసలోడు వాళ్ళే.
ఇన్ని ఆ? ఆ. హలో ఎరా లింగా ఎవడీడు మనవడా నువ్వు ఇంకా చావలేదారా? ఆ? ఏంట్రా రాంటావేంటి? మంచిగా నీకు పెళ్లి చేస్తే ఎప్పుడు తిడుతుంటావు. హ్యాపీగా కాపురం చేసుకోక. హ్యాపీగా కాపురం చేసుకోవాలా? ఇది ఇక్కడ కొరియన్ సినిమాలు చూపించి చంపుతుంది. అది వంట వండితే వణుకు కుడుతుంది. దాని పక్కలో వండుకోవాలంటే పళ్ళు రాలిపోతాయని భయంగా ఉంది. కాపురం చేసుకోవాలంట. ఇంకేం కాపురం చేసుకోవాలి దీంతో? అదేంట్రా? సింగిల్ గా హ్యాపీగా ఉండేవానికి పెళ్లి చేసి అదేంట్రా అంటే ఏం చెప్పాలి? ఇక్కడ ఫస్ట్ నైట్ కూడా కాలేదు ఇంకా. అవునా? ఏమైంది వీడికి? అరే చిన్నప్పుడు బాగానే ఉండేవాడు కదరా. నీకేమన్నా ప్రాబ్లమా? నా వల్ల ప్రాబ్లం కాదు, నీ వల్లే ప్రాబ్లం. నాతోనా? నువ్వు చస్తా అని చెప్పి నాకు పెళ్లి చేసావు. నువ్వు ఎప్పుడు చస్తావు అప్పుడే నాకు ఫస్ట్ నైట్. నీకు ముందే చచ్చిపోమని చెప్పాను కదా, ఎందుకు చచ్చిపోలేదు? నువ్వు చస్తావని ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్ కూడా రెడీ చేసి పెట్టా. నువ్వు చావగానే దండేసేయడమే. తెల్లారే లోపు నువ్వు చావలేదనుకో, అక్కడికి వచ్చి బాపట్ల దుర్గా గాని వీడియోలు చూపించి చంపేస్తా. వాడి వీడియోనా? వద్దురా. అరే నా మాట వినరా. నీ ముసలి పెడే. ఆ. మనవాడికి కొత్త కాపురం కదా, మెల్లమెల్లగా అదే అలవాటు అవుతుంది. జాను, జాను. హలో అత్తయ్య గారు, బాగున్నారా? బాగున్నామండి. కాఫీ తాగామండి. మీరు? అమ్మ నాన్న కూడా బాగున్నారండి. కిందుంది ఇవ్వాలా? ఓకే ఓకే అత్తయ్య. జాను, ఏమైంది? ఎందుకు వాంతికి చేసుకుంటున్నావు? వాంతికి చేసుకుంటే గుడ్ న్యూస్ ఎలా అవుతుందండి? బ్యాడ్ న్యూస్ అవుతుంది కానీ. మీరు అలా అన్నారా? ఏమన్నా జరిగితే గుడ్ న్యూస్ రావడానికి. జాను, ఏమైంది? ఎందుకు వాంతికి చేసుకుంటున్నావు? టంగ్ క్లీనింగ్ అండి. టంగ్ క్లీన్ చేసుకుంటున్నావా? అదే కదా, నేనేం చేయకుండా ఎలా వాంతికి చేసుకుంటుందని షాక్ అయ్యా. ఏమైందండి? ఏం లేదు, అత్తయ్య కాల్ చేసింది. ఓ హలో అత్తయ్య, చెప్పండి. అత్తయ్య అంటే మీ అత్తయ్య కాదు, మా అత్తయ్య అంటే మీ అమ్మ. సారీ అండి. అమ్మా చెప్పు. రోజు ఎలాగైనా నా మొహమాట పక్కన పెట్టి ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మా అత్తయ్యకి ఎప్పటికి గుడ్డు చెప్పలేను. అంటే ఇలా ఉండాలి. మరి నేను ఇది నా వైఫ్తో కష్టంలే. ఆతి తెరవచ్చు తెరియాదు తెరియాదు. ఏవండి? లంచ్ లోకి ఏం చేయమంటారు? ఇది లంచ్ చేస్తా ఉంటుందంటే ఎలాగైనా వద్దని చెప్పాలి. ఇవాళ నాకు వీక్ ఆఫ్ కదా, నేను వండుతానులే లంచ్. మీకెందుకండి శ్రమ? ఏం కావాలో చెప్పండి, నేను వండేస్తాను. అమ్మో, ఇప్పుడు వీడు వంట చేస్తే సీరియల్ చూడకముందే ఎడవలసి వస్తుంది. అంత కారం వేస్తాడు. ఆనియన్స్ ఏమో మూన్ స్టైల్లో కట్ చేయమంటాడు, వంట ఏమో తినే స్టైల్లో ఉండదు. శ్రమే ఉంది, నేను వండేస్తాలే. అమ్మో, ఎలాగైనా మా ఆయనని వంట చేయకుండా ఆపాలి. ఒక పని చేద్దామండి, ఎలాగో వీకెండ్ కాబట్టి స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. ఏంటి ఆలోచిస్తున్నాడు? ఈరోజు సూపర్గా బిర్యానీ తిని హ్యాపీగా రేపు వెళ్ళి భూషణ్ ఫుడ్ తినొచ్చు. ఏమంటారు? ఐడియా అదిరిపోయింది. బిర్యానీ ఆర్డర్ పెడదాం. ఓకే, నేను ఆర్డర్ పెడతా. బాగుంటుంది. చికెన్ బిర్యానీనా మటన్ బిర్యానీనా? చికెన్ బిర్యానీ. ఒక స్ప్రైట్ కూడా. ఓకే, డన్. ఓకే.
Cheers. Cheers. బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్ తాగితే ఆ కిక్కే వేరు. అవునండి, నాకు కూడా చాలా ఇష్టం. ఆ? మన ఇద్దరి ఇష్టాలు సేమ్ టు సేమ్ తెలుసా? ఏవండి, బోర్ కొడుతుంది. మూవీ చూద్దామా? ఉండండి, ఇప్పుడే పెడతా. మూవీనా? మళ్ళీ ఇది ఇప్పుడు కొరియన్ సినిమా పెడుతుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో హీరో ఎవరో కూడా గుర్తుపట్టలేము. ఎలాగైనా ఆపాలి. ఆ, ఆ? మూవీ ఎందుకు, ఏదైనా గేమ్ ఆడదామా? ఓకే, కానీ ఏం గేమ్ ఆడదాం? మ్మ్, ఏం ఆ, ఆడొచ్చు? ఐడియా. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ఆ, ఎందుకండి? నార్మల్గానే నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకోవడానికి అంతే. ఓకే అండి, ఆడదాం. నువ్వే ట్రూత్. పక్క నిజమే చెప్పాలి. ఓకే అండి. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన ఫుడ్ ప్రాన్స్ బిర్యానీ. ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఏయ్ తగ్గేదేలే. తగ్గేదేలే. మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్? డేర్. అవునా? నెక్స్ట్ వీక్ కొరియన్ మూవీ రిలీజ్ ఉంది. మీరు నన్ను తప్పకుండా తీసుకెళ్ళాలి, ఓకేనా? ఇరుక్కుపోయా. హా, మళ్ళీ వేయండి. ఓకే. డేర్. చి ట్రూత్ ట్రూత్ ట్రూత్. ఆ, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నిజమే చెప్పాలి. ఒకప్పుడు ఉండేది. మరిప్పుడు? అప్పుడెప్పుడు 10th క్లాస్లో లవ్ చేశాను. ఏ, 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 ఏ. 10th అయిపోయిన తర్వాత తను అటు వెళ్ళిపోయింది, నేను ఇటు వచ్చేసాను. అదేదో ఎండాకాలంలో వచ్చిన వర్షంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అంతే. అయ్యో, అవునా? మళ్ళీ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నిజమే చెప్తానండి. నా లవ్ స్టోరీ చెప్పాను, ఆ, మరి నీ లవ్? ఆ, నాకు లవ్ స్టోరీ లేదండి. ఏయ్ నిజమా? నిజంగా లేదండి. ఏయ్ ఒక్కరు కూడా లేరా? నేనేమనుకొని చెప్పు. నాకు అసలు లవ్ స్టోరీయే లేదండి. నిజంగానా లేరా? మా తాత జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం. ఆడదామా? ఓకే. నువ్వు ట్రూత్. ఎప్పుడు ట్రూతేనా? అంటే మన ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవాలంటే నిజాలే కదండి మాట్లాడుకోవాలి. కరెక్టే. మనకు పెళ్ళైన ఈ 1 monthలో నువ్వు నా వల్ల ఏమైనా ఇబ్బందులు పడ్డావా? నీకు నాలో నచ్చినవేంటి, నచ్చనివేంటి? ఇబ్బంది అంటే నేనేమనుకొని చెప్పు. నాకు క్లెన్లీనెస్ గా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. రీజన్ 1, మీరు విడిచిన బట్టలు, వాడిన టవలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారండి. అంతేకాకుండా ఇంట్లోకి షూస్తో వచ్చేస్తారు. వచ్చిందే కాకుండా ఇల్లు మొత్తం తిరిగేస్తారు. నాకు అలా ఉంటే అస్సలు నచ్చదండి. ఓకే, నెక్స్ట్. రీజన్ 2, మీకు వీక్ ఆఫ్ వస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకు? ఎందుకంటే వీక్ ఆఫ్ వస్తే మీరు వంట చేస్తారు, ఆ కూరలో చాలా కారం వేస్తారు, అది తిన్నాక నా చెవులో పొగుస్తుందండి. అయ్యో, మరి ముందే చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నా, కాకపోతే మొహమాటంతో చెప్పలేకపోయానండి. సారీ జాను, నెక్స్ట్ టైం వేయండి ఎక్కువ కారం. ఓకే. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొకటి, మీరు నాతో కంఫర్టబుల్గా లేరనిపిస్తుంది. అంతేకాకుండా మీకు నాకు అడుగుతాను, మీరేం ఫీల్ అవ్వరు కదా? నేనెందుకు ఫీల్ అవుతాను? ఏం ఫీల్ అవును అడుగు. మీకు ఆ విషయంలో ప్రాబ్లంగా ఉందా? ఏ విషయంలో? అదే మన ఫస్ట్ నైట్ అవ్వలేదు కదా, ఆ ఏయ్, విషయం. చిచి, నాకు ఆ విషయంలో ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయి? నాకేం ప్రాబ్లం లేదు. ఏదో మొహమాటంతో నేనేం అడగలేదు, నువ్వు ఏమనలేదని, సో అలా పెండింగ్లో ఉండిపోయింది అంతే. ఇంకేమైనా? అంతేనండి, ఇంకేం లేవు. ఓడి అమ్మ, మొహమాట పడితే మొగతనమే లేదనుకుందా? ఛీ. ఇంకేం లేవండి.
దేవుడా, దీని మనసులో అన్ని చెప్పేసింది. ఇది ఎలాగైనా నా వైపు ఆగేలా చూడు. నా మనసులో అన్ని కక్కేస్తా, ఓ పని అయిపోతుంది. దేవుడా నా వైపు ఆగాలి, దేవుడా దేవుడా నా వైపు ఆగాలి. ఆగింది. ట్రూత్ 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 ట్రూత్. ఏమైందండి? అంటే నా వైపు ఆగి చాలాసేపు అయింది కదా, తూతారా. నాది సేమ్ క్వశ్చన్ అండి. పెళ్ళైన ఈ 1 month లో నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడ్డారా? నాలో మీకు నచ్చనవేంటి? నాకు కావాల్సిన క్వశ్చన్ కూడా అదే. రాసుకో. ఆ? మన బాల్కనీలో ఒక చెట్టు ఉంటది, అది చచ్చిపోయింది చూసావా? అవునండి, నీళ్లు సరిగ్గా పోయట్లేదు అనుకుంటా. వాటర్ పోయి కాదు, నీ కాఫీ పోయడం వల్ల. ఆ? ఆ. ఆ, మ్. 2, నైట్ నీతో బెడ్రూమ్ లో పడుకున్నావు అని మార్నింగ్ లేచి చూస్తే సోఫాలో ఎందుకుంటానో తెలుసా? మీకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందనుకుంటా. థు, నాకు నిద్రలో లేచి నడిచి అలవాటు ఉండడం కాదు, నువ్వు నా ముఖం మీద చేతి వేయడం వల్ల, కాళ్ళతో తన్నడం వల్ల ఇక్కడ వచ్చి పడుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొడుతున్నావు తెలుసా? అయ్యో, ముందే చెప్పొచ్చు కదండి. ఏమని చెప్పమంటావు? నా ముఖం మీద కొడుతున్నావు, కాళ్ళతో తంతున్నావు అని చెప్పమంటావా? మ్మ్హ్మ్. నెంబర్ 3, ఎవరికైనా ఇష్టం అని చెప్పి లంచ్లోకి ప్రతిరోజు జీడిపప్పు ఉప్మానే చేస్తారా? మ్మ్హ్మ్. అది తినలేక మా ఆఫీస్ దగ్గర కుక్కకేస్తే 2 రోజులు ఉంటుంది, నన్ను చూసినప్పుడల్లా నాకు కరవడానికి వస్తుంది. ఇంకొకటి, ఎప్పుడు ఆ కొరియన్ సినిమాలు చూపిస్తావు, దానిలో హీరో ఎవడో హీరోయిన్ ఎవరో తెలుసుకునే సినిమా అయిపోతుంది తెలుసా? ఏమన్నాయి? ఇంకా ఇంకా అంటే ఇంతే. సారీ అండి, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. నేను సారీ, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఓకే ఓకే, ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మన మధ్య జరగకూడదు అనుకుంటే మన మధ్య ఏం జరిగినా ఓపెన్ గా మొహమాటం లేకుండా చెప్పుకోవాలి, ఓకేనా? ఇక నుంచి నేను కూడా కాఫీ ఇవ్వడం మానేస్తాను. లంచ్ కి ఉప్మా చేయకుండా మీరేం చెప్తే అదే చేస్తాను. నైట్ తన్నను కొట్టను, మీరు నా పక్కనే పడుకోవచ్చు. ఓకే. ఇంకా కొరియన్ డ్రామాలు వద్దు, తెలుగు సినిమాలే ముద్దు, ఓకేనా? ఓకే, నైస్. మరి ఈరోజు నైట్ ఆ, చెప్పాను కదండి తనను కొట్టను అని. తన్నడం గురించి కాదు, పెండింగ్ లో ఉన్న పని గురించి. మ్మ్. ఓకే, yes. ఈ రోజు నైట్ రచ్చ రచ్చే. ఏవండి లంచ్ బాక్స్? థ్యాంక్ యూ. ఏం చేసావు? మీరు చెప్పిందే, సాంబార్ రైస్. నైస్. ఏవండి బాయ్. బాయ్. అరే రంగా, ఆ? లంచ్ బాక్స్ తీసుకోకుండా వెళ్తావేంట్రా? ఏ బూషి, నా పిల్లని నాకు ఇష్టమైన వంట చేసింది, ఇక నీ లంచ్ బాక్స్ తో నాకు అవసరం లేదు. ఆహా. నువ్వు పప్పు అనుకొని చేస్తున్న సాంబార్ నీకెవ్వనికన్నా పోయి. ఓకే బాయ్. పోస్తారా, నీకే పోస్తా. ఎప్పటికైనా నువ్వు నా దగ్గర రాకపోవు, అప్పుడు చెప్తా నీ సంగతే. చూస్తారా లంగా నీ సంగతే.